శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహర్షులలో భృగువును నేను. మహర్షులు వేరు, సప్త ఋషులు వేరు. సప్త ఋషులు ప్రతి మన్వంతరానికి మారిపోతూ ఉంటారు, కానీ మహర్షులు మారరు. భృగువు, వ్యాసుడు మొదలగు వారు మహారుషులు. ఆ మహారుషులలో భృగువును నేను అంటున్నాడు పరమాత్మ. ఎందుకంటే త్రిమూర్తులను కూడా పరీక్షించగలిగిన సామర్థ్యం కలవాడు భృగువు. ఒకసారి సరస్వతీ నదీ తీరంలో మహారుషులు అందరూ యజ్ఞం చేస్తున్నారు. ఆ సమయంలో యజ్ఞ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్న తలెత్తింది. శుద్ధ సత్వగుణ సంపన్నునికి ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ త్రిమూర్తులలో శుద్ధ సత్వగుణ సంపన్నుడు ఎవరు అనే ప్రశ్న వచ్చింది. అందరిలో కల్లా పెద్దవాడు, గొప్పవాడు అయిన భృగు మహర్షిని పిలిచి త్రిమూర్తులలో శుద్ధ సత్వగుణ సంపన్నుడు ఎవరో తెలుసుకుని రమ్మన్నారు. భృగువు ముందు సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మగారు సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండి భృగువు రాకను గమనించలేదు. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు అని గ్రహించి భృగువుకు కోపం వచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత పరమశివుని వద్దకు వెళ్ళాడు. ఆయన తన ప్రమదగణములతో నృత్యం చేస్తున్నాడు. భృగువు రాకను గమనించలేదు. ఈ తామసగుణ ప్రవృత్తి కల శివుడు పనికిరాడు అని వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ మహావిష్ణువు శేషపాన్పు మీద యోగనిద్రలో ఉన్నాడు. భృగువు కోపం తారాస్థాయికి చేరుకుంది. మహావిష్ణువు వక్షస్థలం మీద కాలితో తన్నాడు. వెంటనే విష్ణువు లేచాడు. భృగువు కాళ్ల మీద పడ్డాడు. తన వక్షస్థలం తన్నినందుకు భృగువు కాలు నొప్పి పుట్టిందేమో అని ఆయన కాలు పిసుకుతున్నాడు. ఆహా, శుద్ధ సత్వగుణ సంపన్నుడు అంటే శ్రీ మహావిష్ణువు అని తేల్చుకొని ఆ విషయం మహారుషులకు చెప్పాడు. అంతటివాడు భృగువు. ఆ భృగువును నేనే అంటున్నాడు పరమాత్మ. మనం మాట్లాడే మాటలలో ఓంకారము నేనే. కాబట్టి అన్ని మంత్రములలో ఓంకారము ముఖ్యమైనది అని అంటారు. దానినే ప్రణవము, ప్రణవనాదము అని అంటారు. పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి ఉన్నాయి, కానీ ఓంకారము ఏకాక్షరము. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అని మనం చెప్పుకుంటాం. ఓంకారమే పరబ్రహ్మ స్వరూపము. దానిని ఉచ్చరిస్తే చాలు, అన్ని మంత్రములు ఉచ్చరించినట్లే. ప్రతి మంత్రము ముందు ఓంకారాన్ని జపిస్తాం. ఓం యొక్క ప్రాశస్త్యము ఉపనిషత్తులలో చక్కగా వివరింపబడి ఉంది. దానినే ప్రణవము అని కూడా అంటారు. దేనినైనా నేను అంగీకరించాను అని చెప్పడానికి ఓం అంటే చాలు అని పెద్దలు చెప్తారు. అటువంటి ప్రాశస్త్యం కల ఒకే ఒక అక్షరము అంటే ఏకాక్షరము అయిన ఓంకారమును నేను అంటున్నాడు పరమాత్మ. యజ్ఞములలో జపయజ్ఞము నేను అంటున్నాడు. జపము అంటే మీకు ఇష్టం వచ్చిన నామమును దీక్షతో, ఏకాగ్రతతో జపించడం. ఓంకారమును కూడా జపించవచ్చు. కాకపోతే జపము అంటే ఏదో మాల తిప్పడం కాకుండా దీక్షతో, ఏకాగ్రతతో, భక్తితో, శ్రద్ధతో చేయాలి. అప్పుడే అది జపం అంటారు. మరి ఇన్ని యజ్ఞములు, యాగములు ఉండగా జపయజ్ఞము అని ఎందుకన్నారు అంటే ఈ జపయజ్ఞము సులభంగా చేయవచ్చు. దీనికి దేశము, కాలము పరిమితి లేదు. ధనం అవసరం లేదు. ఎటువంటి సంభారములు అవసరం లేదు. అశ్వమేధయాగం చేయాలంటే ఒక అశ్వం కావాలి. అందరినీ జయించాలి. జీవహింస చేయాలి. కేవలం క్షత్రియులు, రాజులే చేయగలరు. అలాగే యజ్ఞములలో అగ్నిహోత్రం, ఋత్విక్కులు, సంభారాలు, ఊపస్తంభాలు, జీవాలు, జీవహింస ఎన్నో కావాలి. ఎంతో మందిని పిలవాలి. ధనం కావాలి. కానీ జపం చేయడానికి ఇవేమీ అక్కరలేదు. శుభ్రమైన చోట కూర్చొని ప్రశాంతంగా జపం చేసుకోవచ్చు. ఎవరైనా చేయవచ్చు. దీనికి కుల, జాతి ప్రసక్తి లేదు. ఆడ, మగ భేదం లేదు. అన్నింటినీ మించి ఎటువంటి ధనం అవసరం లేదు. మరొక మనిషి సహాయం అవసరం లేదు. ఎవరికి వారు చేయతగ్గది జపం. దానికి ఏకాగ్రమైన మనస్సు ఉంటే చాలు. అందుకే యజ్ఞములలోకెల్లా జపయజ్ఞము ఉత్తమము అని అన్నాడు పరమాత్మ. కదలకుండా ఉండే వాటిలో హిమాలయమును నేను. రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు, పర్వతములు అన్నీ కదలకుండా ఉండేవే. వాటిలో హిమాలయాన్ని నేను అంటున్నాడు పరమాత్మ. ప్రపంచంలో ఇన్ని కొండలు, పర్వతాలు ఉండగా కేవలం హిమాలయాలు ఎందుకు అన్నారు అంటే ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోకెల్లా ఎత్తైనది అని
మనకి అందరికీ తెలుసు. పైగా హిమాలయాలలో పరమశివుడు ఉంటాడు అని ప్రతీతి. హిమాలయాలు మంచుతో కప్పబడి చల్లగా ఉంటాయి. గంగా నది హిమాలయాలలో పుట్టి ప్రవహిస్తూ ఉంది. అది జీవనది. ఇన్ని గుణములు కలది కాబట్టి కదలని వాటిలో హిమాలయములు గొప్పవి అని అన్నాడు పరమాత్మ. వృక్షములు ప్రకృతిలో అగ్రభాగాన ఉన్నాయి. అవి ప్రకృతిని రక్షిస్తున్నాయి. మానవులతో సహా సకల జీవజాతులకు కావలసిన ఆహారము అంటే ధాన్యములు, ఆకులు, కాయలు, పండ్లు, నీడ ఇచ్చి రక్షిస్తున్నాయి. వృక్షములు చిన్నవి, పెద్దవి, ఇంకా పెద్దవి ఉన్నాయి. ఈ వృక్షములలోకెల్లా రావి చెట్టు, దానినే అశ్వత్థ వృక్షము అని కూడా అంటారు. ఈ అశ్వత్థ వృక్షము వృక్షములలో గొప్పది అని అంటారు. ఈ వృక్షము మూలము అంటే వేరులో విష్ణువు, కాండములో కేశవుడు, శాఖలలో నారాయణుడు, ఆకులలో శ్రీహరి, ఫలములలో అచ్యుతుడు ఉన్నాడని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఇది పూజనీయమైన వృక్షము. రావి చెట్టుకు, వేప చెట్టుకు పెళ్లి చేయడం గ్రామీణులలో ఒక ఆచారంగా వస్తూ ఉంది. ఈ చెట్టుకు ఆకులు ఎక్కువ ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. ఊరిలో ఒక రావి చెట్టు ఉంటే ఆ ఊరికంతా ఆక్సిజన్ లభిస్తుంది అని అంటారు. ప్రళయకాలంలో పరమాత్మ రావి ఆకు మీద శయనించి ఉంటాడు అని మన పురాణాలు చెప్తున్నాయి. రావి పుల్లలతో హోమం చేస్తారు. బ్రహ్మచారి పట్టుకునే దండము రావి కొమ్మ. ఈ ప్రకారంగా మన దైనందిన జీవితంలో రావి చెట్టు అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తుంది. రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు అని కొంతమంది అంటారు. ఈ కారణంగా వృక్షములలోకెల్లా రావి చెట్టు నేనే అని అంటున్నాడు పరమాత్మ. అలాగే దేవ ఋషులలో నారదుడు గొప్పవాడు. మిగిలిన ఋషులు వారి మానాన వారు తపస్సు చేసుకుంటూ ఉంటారు. కానీ నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ నారాయణ నామస్మరణ చేస్తూ భూలోకంలో భక్తిని పెంపొందింపచేస్తున్నాడు. దీని అర్థం మనకు తెలిసిన విషయాలను మనలోనే ఉంచుకోకుండా అందరికీ చెప్పడం, వారిలో భక్తి ప్రవర్తులను పెంపొందించడం ప్రతి మానవుడి కర్తవ్యం అని నారదుడు గొప్పవాడు అని చెప్పడంలో అర్థం. అంతేకాకుండా అన్ని పురాణాలలో నారద పాత్ర కనిపిస్తుంది. నారదుడు లేని పురాణం లేదు. విష్ణు పురాణంలో శివుడు ఉండడు, శివ పురాణంలో విష్ణుడు ఉండడు. అన్ని పురాణాలలో నారదుడు ఉంటాడు. కాబట్టి నారదునికి అంత ప్రాముఖ్యం ఉంది. 3 లోకాలలో జ్ఞానాన్ని పంచిపెట్టేవాడు నారదుడు. అంతేకాని మన సినిమాలలో చూపించినట్లు నారదుడు కలహభోజనుడు కాదు, జోకర్ కాదు. నారదుడు మహాజ్ఞాని. మహారుషులలో నారదుడను నేనే అంటున్నాడు పరమాత్మ. తర్వాత గంధర్వులలో చిత్రరథుడు గొప్పవాడు. ఈ చిత్రరథుడు ఒక గంధర్వుడు. గంధర్వులు అంటే దేవతాగణములలో నాట్యము, సంగీతము, చిత్రలేఖనము మొదలగు లలిత కళలు అభ్యసించి వాటిలో నిష్ణాతులైన వారు. అటువంటి గంధర్వులలో చిత్రరథుడు గొప్పవాడు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఈ చిత్రరథుడు మనకు మహాభారతం అరణ్య పర్వంలో కనిపిస్తాడు. అలాగే మునులలో కపిలుడు గొప్పవాడు. వీరందరూ నారాయణుని అంశలే. కపిల మహర్షి కర్దమ ప్రజాపతి దేవహూతి అనే దంపతులకు జన్మించిన పరమాత్మ అవతారం. ఆయన సాంఖ్య సిద్ధాంతమును, ఆత్మజ్ఞానమును తన తల్లి దేవహూతికి బోధించాడు. సాంఖ్య సిద్ధాంతం అంటే ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది, ఎన్ని తత్వాలు ఉన్నాయి అని చెప్పే శాస్త్రం. దానిని ప్రతిపాదించిన వాడు కపిల మహర్షి. కొంతమంది సాంఖ్య సిద్ధాంతమును ప్రతిపాదించిన కపిలుడు వేరు, దేవహూతి కుమారుడు కపిలుడు వేరు అని అంటారు. ఈ కపిల మహర్షి సిద్ధులలో గొప్పవాడు. సిద్ధుడు అంటే మానవాతీత శక్తులను పొందినవాడు. అష్టసిద్ధులు అని మీరు వినే ఉంటారు. అణిమ, గరిమ, మహిమ మొదలైనవి. ఈ సిద్ధులు పొందిన వారిని సిద్ధయోగులు అంటారు. కేవలం సిద్ధులు అయినంత మాత్రాన ఆత్మజ్ఞానం సిద్ధించదు. ఆత్మజ్ఞానం సిద్ధించే ప్రక్రియలో ఈ సిద్ధులు కూడా అతడికి వస్తాయి. కానీ సాధకుడు వాటిని గురించి పట్టించుకోడు. ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తాడు. ఏవో కొన్ని సిద్ధులు రాగానే ఆగిపోయి వాటిని ప్రదర్శిస్తూ తాను సిద్ధయోగిని అని ప్రజలను మభ్యపెడితే అతడు ఆత్మజ్ఞాని కాలేడు. ఆ ప్రకారంగా ఆత్మజ్ఞానం సిద్ధించిన సిద్ధయోగులలో కపిలుడు గొప్పవాడు అని చెప్పాడు పరమాత్మ. దేవదానవులు మందర పర్వతమును కవ్వముగాను, కూర్మమును కుదురుగాను, వాసుకి అనే సర్పమును తాడుగాను చేసుకుని
పాల సముద్రమును చిలుకుతుంటే ముందు హాలాహలము అనే విషం వచ్చింది, అంటే కష్టాలు వచ్చాయి. తర్వాత అనేక సిరి సంపదలకు ఆలవాలమైన లక్ష్మి ఉద్భవించింది. హాలాహలము అనే కష్టాలను శివుడు, సిరి సంపదలను విష్ణువు తీసుకున్నారు. ఆఖరున అమృతం వచ్చింది. ఆ అమృతంతో పాటు ఒక తెల్లని గుర్రం కూడా వచ్చింది. దాని పేరు ఉచ్చైశ్రవము. అది దేవతాశ్వము. ఆ అశ్వము అంశ నేనే అన్నాడు పరమాత్మ. అదే ప్రకారంగా అమృతంతో పాటు మరొక జీవి కూడా ఉద్భవించింది. దాని పేరు ఐరావతం. ఇది తెల్ల ఏనుగు. అది దేవేంద్రుడి వాహనమైంది. ఆ ఏనుగు కూడా దైవాంశ కలది కాబట్టి ఏనుగులలో ఐరావతమును నేను అని అన్నాడు. మరి దీనిని కథగానే అర్థం చేసుకుంటే కథ మాత్రమే అర్థమవుతుంది. అలా కాకుండా మన మనసే ఒక పాల సముద్రము. దానిని మనం ధ్యానం అనే కవ్వంతో మదించాలి. దానికి కూర్మావతారం అనే పరమాత్మ సాయం కావాలి. అంటే దేవుని మీద భక్తి, శ్రద్ధ ఉండాలి. అప్పుడు ముందు అనేక అవాంతరాలు వస్తాయి. ధ్యానం సాగదు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు. అవే హాలాహలము అనే విషం. ఆ విషాన్ని శివుడు తాగాడు. మనం కూడా ఆ పరమాత్మను ప్రార్థించి ఆయనను శరణు వేడి ఆ కష్టాలను అధిగమించాలి. తర్వాత సిరి సంపదల రూపంలో, సిద్ధుల రూపంలో ఎన్నో ప్రలోభాలు కలుగుతాయి. వాటికి లోను కాకూడదు. ఇవన్నీ అధిగమిస్తే తుదకు ఆత్మజ్ఞానం అనే అమృతం దొరుకుతుంది. ఈ అమృతం కొరకు అందరం ప్రయత్నించాలి. క్షీరసాగర మదనం కథను ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇంకా మానవులలో రాజు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అంటారు. అంటే రాజు అయిన వాడు ధర్మంగా, న్యాయంగా, నిష్పక్షపాతంగా పరిపాలిస్తాడు. నా విష్ణు పృథివీపతి అని ఆర్యోక్తి. అంటే విష్ణు అంశ లేనిది రాజు కాలేడు అని. కాబట్టి ధర్మంగా పరిపాలించే వారందరూ రాజులు సాక్షాత్తు విష్ణు స్వరూపులే. మరి అధర్మంగా పరిపాలించే రాజులు, మంత్రులు ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటి అంటే దానికి ఒక ఆర్యోక్తి ఉంది. రాజ్యాంతే నరకం ధ్రువం. అంటే అధర్మ పాలన చేసేవారి కోసం నరకం ఎదురు చూస్తూ ఉంటుంది అని. మానవులకు, దేవతలకు ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. అవి అన్నీ లోహముతో తయారు చేయబడతాయి. కానీ ఇంద్రుడు ధరించిన వజ్రాయుధము దదీచి అనే మహారుషి వెన్నెముకతో తయారు చేయబడింది. చాలా కఠినమైంది. నారాయణ కవచము అనే మంత్రశక్తి కలది. అటువంటి వజ్రాయుధము కూడా నా అంశయే అన్నాడు పరమాత్మ. దీనికి ఒక కథ ఉంది. వృత్రుడు అనే అసురుణ్ణి సంహరించడానికి ఇంద్రుడికి ఒక శక్తివంతమైన ఆయుధం కావాల్సి వచ్చింది. ఇంద్రుడు, దేవతలు అందరూ కలిసి దదీచి అనే మహారుషిని తపస్సంపన్నుణ్ణి ప్రార్థించారు. ఆయన లోక కళ్యాణార్థం ప్రాణత్యాగం చేసి తన వెన్నెముకను దేవతలకు ఇచ్చాడు. ఆ వెన్నెముకతో విశ్వకర్మ వజ్రముతో సమానమైన ఆయుధాన్ని తయారు చేశాడు. అదే వజ్రాయుధం. ఆ వజ్రాయుధం సాయంతో ఇంద్రుడు వృత్రుని సంహరించాడు. ఆ శక్తివంతమైన తపోశక్తి గల వజ్రాయుధమును నేను అంటున్నాడు పరమాత్మ. తర్వాత ధేనువులలో కామధేనువు నేను అని అన్నాడు. ఈ కామధేనువు కూడా క్షీరసాగర మదన సమయంలో అమృతంతో పాటు ఆవిర్భవించింది. కామధేనువు అంటే ఆవు. ఆవు మనకు అమృతం లాంటి పాలిస్తుంది. దాని నుండి పెరుగు, వెన్న వస్తుంది. యజ్ఞములలో, హోమములలో హవిస్సులుగా వేసే నెయ్యి వస్తుంది. ఆవు మూత్రము, ఆవు పేడ నేలను శుద్ధి చేయడానికి పనికొస్తాయి. గోవును తల్లిగా అంటే గోమాతగా పూజించేవారు. గోవులకు ప్రత్యేకంగా గోలోకము అని ఒకటి సృష్టించాడు బ్రహ్మ. అంతటి పవిత్రమైనది గోవు. అడిగిందల్లా ఇచ్చే ఆ గోవును నేను అన్నాడు పరమాత్మ. ఈ కామధేనువు ఎవరో కాదు, మన మనసులో ఉండే సంకల్ప బలం, విల్ పవర్. మంచి మనసుతో మంచి సంకల్పం చేస్తే ఏదైనా సిద్ధిస్తుంది. కోరినవి అన్నీ సమకూరుతాయి. కాబట్టి కామధేనువు అంటే అడిగిందల్లా ఇచ్చేది అని కాకుండా మన మనస్సు చేసే సంకల్పముల యొక్క బలం ధార్మిక సంకల్ప బలం అని అర్థం చేసుకోవాలి. తర్వాత సంతానోత్పత్తికి కారణమైన మన్మధుణ్ణి నేను అని అన్నాడు పరమాత్మ.
పురాతన కాలంలో పురుషులు అందరూ భగవద్ధ్యానంలో తపస్సులో మునిగిపోయేవాళ్ళు. స్త్రీలు కూడా వారికి సేవలు చేస్తూ కాలం గడిపేవారు. సృష్టి జరిగేది కాదు. అందుకోసం బ్రహ్మ మన్మధుడిని సృష్టించాడు. మన్మధుడు అనేది ఒక కామభావన. మనం దానికి ఒక రూపం ఇచ్చాం. ఆ కామభావనను పురుషులలో స్త్రీలలో ప్రేరేపించి వారిని సంతానోత్పత్తికి సుముఖులను చేశాడు. ధర్మబద్ధంగా సంతానం కలగడానికి అవసరమైన కామ భావనకు ప్రతీక అయిన మన్మధుణ్ణి నేను. నా వలననే ఈ సృష్టి జరుగుతూ ఉంది. అంతేకాని పరకాంతులను కోరేది మన్మథ భావన కాదు. అందుకే కేవలం శారీరక సుఖం కోసం కాకుండా మంచి సంతానం కోసం మాత్రమే భార్యతో సంగమించే వారిని నిత్య బ్రహ్మచారులు అని అన్నారు. మన్మధుడు అంటే కేవలం కామ సంబంధమైన కోరికలకు వాటి ద్వారా సృష్టి జరగడానికి ప్రతీక అని కాకుండా ఈ బాహ్య ప్రపంచంలో దేనినైనా సృష్టించడానికి మూలం అని కూడా అర్థం చేసుకోవచ్చు. సృష్టి అంటే కేవలం మానవ జంతు సృష్టి అనే కాదు, కొత్త కొత్త వస్తువులను కనుక్కోవడం కూడా సృష్టి కిందకే వస్తుంది. కాకపోతే అది మానవ సృష్టి. ఈ విధంగా కొత్త వాటిని కనుక్కోవడం, సృష్టించడం అనే కోరికనే మన్మథ భావన అని అనవచ్చు. కాకపోతే మనం కేవలం కామ భావనలనే మన్మథ భావనలు అని రూఢి అభిప్రాయంతో ఉన్నాం. కాబట్టి ధర్మబద్ధమైన సంకల్పములు, కోరికలు అన్నీ మన్మథ భావనలే. మానవులలో ఉన్న ఆ క్రియేటివ్ థాట్, క్రియేటివ్ పవర్ నేను అంటున్నాడు పరమాత్మ. సర్పములలో వాసుకిని నేను అన్నాడు. ఇదివరకే చెప్పుకున్నాం. వాసుకి, అనంతుడు, తక్షకుడు, కర్కోటకుడు మొదలగు సర్పజాతులు అన్నీ కద్రువ సంతానం. కశ్యప ప్రజాపతి సృష్టి. వారిలో వాసుకి అనబడేవాడిని నేను. ఎందుకంటే సాగర మథనం జరిగినప్పుడు పరమాత్మ కూర్మావతారం ధరిస్తే ఆయన వీపున ఉన్న మందర పర్వతమునకు చుట్టుకుని కవ్వం చిలికినట్లు సముద్రాన్ని మదించినవాడు వాసుకి. అంతటి గొప్ప కార్యం చేశాడు కాబట్టి వాసుకిని కూడా తన అంశగా అభివర్ణించాడు పరమాత్మ. దీనిని మనకు అన్వయించుకుంటే సర్పము అంటే విషసర్పము అని అర్థం. సముద్ర మథనం చేస్తుంటే వాసుకి కక్కిన విషమే ఈ హాలాహలం. మనలో కలిగే దుష్ట భావనల ఫలితమే హాలాహలం. మానవ జాతి అభివృద్ధికి, ఆత్మజ్ఞాన సముపార్జనకు అవరోధం లాంటిది, విషం లాంటిది అహంకారం. ఆ అహంకారం అనే విషం మనలో ప్రవేశిస్తే అధఃపతనం తప్పదు. కానీ ఈ అహంకారమే పరమశివుడికి ఆభరణం. అంటే వాసుకి ఈశ్వరుడి మెడలో ఉన్న పాము. ఈశ్వరుడు త్రిగుణాతీతుడు కాబట్టి అహంకారము ఆయనకు అలంకారం. కాబట్టి 3 గుణములకు లోబడిన మనకు అహంకారము హాలాహలం వంటిది. కాబట్టి ఆ అహంకారమును అదుపులో పెట్టుకోవడం మనందరి కర్తవ్యం. ఏదో కొంత నేర్చుకున్నాం కదా అని, పెద్ద పదవి వచ్చింది కదా అని అహంకరించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే పతనం తప్పదు. నాగులలో అనంతుడు నేను. నాగులు కూడా సర్పజాతులలో ఒకటి. సర్పములకు విషం ఉంటుంది, నాగులకు విషం ఉండదు. అంతే తేడా. ఇక్కడ వాసుకిని సర్పము అని అన్నాడు. ఆ వాసుకిని మందర పర్వతమునకు చుట్టి పాల సముద్రం చిలికితే అందులో నుండి ముందు విషం వచ్చింది. వాసుకి సర్పము, సర్పానికి విషం ఉంటుంది. వాసుకిని మందర పర్వతానికి చుట్టి లాగడం వలన ఆ బాధ తట్టుకోలేక వాసుకి విషం చిమ్మాడు. అదే హాలాహలం అని కొంతమంది అంటూ ఉంటారు. అందుకనే వాసుకిని సర్పమని, అనంతుణ్ణి నాగము అని అన్నారు అని వారి వాదన. కానీ వీరందరూ కద్రువ సంతానము అని పురాణాలు చెప్తున్నాయి. స్థూలంగా చెప్పాలి అంటే సర్పములకు విషం ఉంటుంది, నాగులకు విషం ఉండదు. సర్పములకు ఒకే తల ఉంటుంది, నాగులకు అనేక తలలుంటాయి అని పెద్దలు చెప్తారు. ఆ నాగులలో అనంతుడు ఉత్తముడు. ఆయననే ఆదిశేషుడు అని కూడా అంటారు. ఇతడు ఈ భూమిని తన 1000 పడగల మీద మోస్తున్నాడు. విష్ణువు వైకుంఠములో పాల సముద్రంలో ఈ అనంతుడి మీద శయనించి ఉంటాడు అని మనకి తెలుసు. అందుకే ఆయన పేరు అనంతశయనుడు అని అంటారు. ఆదిశేషు అంటే ఆది అంతము ఉన్నవి అన్నీ నశించిపోయినా ఆఖరుకు మిగిలి ఉండే తత్వము.
అదే పరమాత్మ తత్వము. అందుకే అనంతము అంటే ఆది అంతము లేనిది. ఈ అనంతుడే రామావతారంలో లక్ష్మణుడుగాను, కృష్ణావతారంలో బలరాముడుగాను జన్మించారు. అంటే ఎల్లప్పుడూ పరమాత్మను అంటిపెట్టుకుని ఉంటారు. మనం వాసుకి అనంతుడి గురించి చెప్పుకున్నాం. తక్షకుడు, కర్కోటకుడు కూడా సర్పాలే. వీరు మంచి కార్యాలు ఏమీ చేయలేదు, చేసినవన్నీ వెధవ పనులే. కాబట్టి వీరి గురించి ప్రస్తావించలేదు పరమాత్మ. సర్పములు చెడ్డవి అయినా వారి మంచి పనులు చేస్తే, వారి హృదయం మంచిది అయితే వారు కూడా తన అంశలే అంటున్నాడు పరమాత్మ. జలదేవతలు అంటే మనకు జలమును ప్రసాదించేవాళ్ళు. మనము గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, నర్మదా మొదలగు నదులను దేవతా స్వరూపాలుగా పూజిస్తున్నాం. సముద్రుణ్ణి కూడా పూజిస్తాం. కానీ ఇవి అన్నీ జలాశయాలు. వీటికి జలం రావాలంటే వరుణుడి అనుగ్రహం ఉండాలి. అందుకే ఆ వరుణుడిలో నా అంశ ఉంది. నా విభూతితోనే సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి అని అన్నాడు పరమాత్మ. తర్వాత పితృదేవతలలో అర్యముడిని నేను అని అన్నాడు. అదితి కుమారులు ఆదిత్యులు అని చెప్పుకున్నాం కదా. ఆ ఆదిత్యులలో అర్యముడు కూడా ఒకడు. వీడు పితరులు ఉండే లోకానికి అధిపతి. పితృదేవతలను నియమిస్తూ ఉంటాడు. శరీరం ఉంటే మానవులు, శరీరం లేకపోతే పితృదేవతలు. ఇంతకు ముందు నరాణాంచ నరాధిపం అంటే నరులలో నరాధిపుడిని అంటే రాజును నేను అన్నాడు. నరులను నియమించేదానికి రాజు ఎలాగో పితృదేవతలను పరిపాలించడానికి అర్యముడు అలాగా. మనం పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానం చేస్తూ ఉంటాం. ఇవన్నీ ముందు అర్యముడికి చేరతాయి. ఆ అర్యముడు ఆయా పితృదేవతలకు ఈ తర్పణాలు, పిండ ప్రదానాలు, వాటి ఫలితాలను అందచేస్తాడు. కొంతమంది వితండవాదులు చచ్చినవాడు ఎక్కడో పుట్టి ఉంటాడు, వాడికి మనం తద్దినాలు, పిండ ప్రదానాలు చేయడం ఏమిటి, నాన్సెన్స్ అని అంటూ ఉంటారు. చనిపోయిన తర్వాత మిగిలి ఉన్న సూక్ష్మదేహానికి ఈ రోజులు, నెలలు, సంవత్సరాలు వర్తించవు. కాబట్టి మరలా జన్మ ఎత్తడానికి ఇంతకాలం పడుతుంది అని చెప్పలేం. రెండవది, మనం విడిచే తర్పణాలు, పెట్టే పిండాలు సూక్ష్మ రూపంలో పితృదేవతలకు అందుతాయి. వారు మరో జన్మ ఎత్తినా వారికి తగిన సమయంలో ఆహార రూపంలో అందుతూ ఉంటుంది. ఒకరోజు తినడానికి ఏమి దొరక్క ఆకలితో అల్లాడుతుంటే ఎవరో ఒకరు వచ్చి ఇంత ఆహారం ఇవ్వడం మనలో చాలామందికి అనుభవమే. అది ఎలా వచ్చింది అంటే ఇలాగే. ఈ వ్యవస్థను అంతా నియమించేది అర్యముడు. అందుకని ఆ అర్యముడు కూడా నా విభూతి అని అన్నాడు పరమాత్మ. తరువాతి వాడు యముడు. చచ్చిన వాళ్ళంతా ముందు అర్యముడి దగ్గరకు వెళతారు. వారు చేసిన పాపపుణ్యములను బట్టి, వారి వారి పూర్వజన్మ వాసనలని బట్టి వారిని స్వర్గానికి, నరకానికి పంపుతాడు. నరకాధిపతి యముడు. యముణ్ణి సంయముడు అని అన్నారు. అంటే అందరినీ నియమించేవాడు. నియమించడం అంటే కంట్రోల్ చేయడం, తగు విధంగా శిక్షించడం అని కూడా అర్థం. స్వర్గాధిపతి ఇంద్రుడు నేనే అని ఇదివరకే చెప్పాడు. ఇప్పుడు నరకాధిపతి యముడు కూడా నా అంశంలో వాడే అని అంటున్నాడు. కాబట్టి చావు పుట్టుకల మధ్య మనం పరమాత్మ అధీనంలో ఉంటాం. పుట్టగానే మన ప్రతాపం చూపిస్తాం. దైత్యులలో ప్రహ్లాదుడు నేనే. దితి కుమారులు దైత్యులు అని చెప్పుకున్నాం కదా. ఆ దైత్యుల వంశంలో పుట్టినవాడు ప్రహ్లాదుడు. దైత్య వంశంలో పుట్టి కూడా భగవద్భక్తిని అలవరుచుకున్నాడు. సనాతన ధర్మం ఆచరించే వంశంలో పుట్టి ఋషిగా మారడం వేరు. ప్రతికూల పరిస్థితులలో పుట్టి కూడా భగవంతుణ్ణి చేరుకోవడం వేరు. రావణుడు బ్రాహ్మణ వంశంలో పుట్టి కూడా శివభక్తుడు అయి ఉండి కూడా అతని ప్రవర్తన మంచిది కాకపోవడం వలన రాముడి చేతిలో మరణించాడు. కానీ ప్రహ్లాదుడు దైత్యుడు అయి ఉండి కూడా పరమ భాగవతోత్తముడుగా పరిగణింపబడ్డాడు. భాగవతంలో ఒక కథ ఉంది. ధర్మవ్యాధుడు అనేవాడు మాంసం అమ్ముకుని జీవించేవాడు. అతని వద్ద ధర్మములు తెలుసుకోవడానికి కౌశికుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు. ధర్మవ్యాధుని వద్ద ధర్మోపదేశం పొందాడు. కాబట్టి పుట్టుక ప్రధానం కాదు, ధర్మాచరణ, ప్రవర్తన, గుణము, శీలము ప్రధానము అని మనం తెలుసుకోవాలి. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. పోనీలే వాడి దోవ వాడిది అని అనుకోలేదు తండ్రి. తన దోవలోకి తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ప్రహ్లాదుడు తన భక్తిని వదలలేదు.
ఆఖరుకు కుమారుని చంపడానికి కూడా వివిధ ప్రయత్నాలు చేశాడు తండ్రి. బాలుడైన ప్రహ్లాదుడు ధైర్యం వదలలేదు. అటువంటి వారి యోగక్షేమములు నేను చూసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు పరమాత్మ. తన భక్తుడు అయిన ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని చేతిలో కష్టాలు పడడం చూసి సహించలేకపోయాడు. నరసింహావతారం ధరించాడు. తండ్రి అయిన హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. తన భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడాడు. అంతటి ఘనచరిత్ర కలిగినవాడు ప్రహ్లాదుడు. కాబట్టి ప్రహ్లాదుడు తన అంశంలోని వాడు అని ప్రకటించాడు పరమాత్మ. పరమాత్మ కాల స్వరూపుడు అని భాగవతం చెప్తూ ఉంది. నడిచే కాలం పరమాత్మ. అసలు కాలం అంటే ఏంటి? ఎలా లెక్కిస్తారు? భూమి తన చుట్టూ తాను తిరగడంతో రోజులు, సూర్యుడి చుట్టూ తిరగడంతో సంవత్సరాలు, చంద్రుడి గమనం బట్టి నెలలు లెక్కిస్తున్నాం. దీనినే కాలమానం అంటారు. ఇది కాలమానమే కానీ కాలం కాదు. భూమి మీద ఉంటే కాలగమనం తెలుస్తుంది. అదే భూమిని విడిచిపెడితే, అంటే ఏదో ఒక ఉపగ్రహంలో ఉంటే అప్పుడు కాలగమనం ఎలా ఉంటుంది? అప్పుడు కూడా భూమి మీద జరిగే కాలమానం ప్రకారం ఇన్నాళ్ల పాటు ఉపగ్రహంలో ఉన్నారు అని లెక్క కడతారు. కాబట్టి కాలగమనం మనం ఎక్కడ ఉంటే ఆ పరిస్థితులను బట్టి ఉంటుంది. చలనం బట్టి కాలం లెక్కగట్టాలి. చలనం లేని చోట కాలం లేదు. మరణించడాన్ని కాలధర్మం అని అంటారు. అంటే కాలం యొక్క ధర్మము మరణం. కాలం తీరగానే మరణం వస్తుంది. ఇది తప్పదు. ఈ మరణం దాకా మనం చేసే పనులు, మన ప్రవర్తన, మన గుణగణాలు, కర్మలు అన్నీ సూక్ష్మ రూపంలో భద్రపరిచి కాలం తీరి మరణించగానే మన సూక్ష్మదేహం వెంట ఆ పుణ్య పాప వాసనలను అంటించి పంపుతుంది. ఆ కాలమును నేనే. అందుకే పరమాత్మను కాలస్వరూపుడు అని అంటారు. ఆయన అధీనంలో కాలం ఉంటుంది కాబట్టి కాలమునకు అతీతుడు అని కూడా అన్నారు. మృగములలో సింహము నేనే. మృగములు అడవులలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. పశువులు మానవుల మధ్య మానవుల అధీనంలో ఉంటాయి. పాశమునకు కట్టుబడి ఉండేది పశువు, పాశముతో కట్టబడినది మృగం. అటువంటి మృగములలో రాజు సింహం. సింహానికి ఉన్న హుందాతనం ఏ మృగానికి లేదు. రాజసం చూపిస్తుంది. మృగములకు రాజుగా ఉంటుంది. అందుకే దానిని మృగరాజు అని అన్నారు. పైగా నరసింహావతారంలో సగం సింహంగా పరమాత్మ అవతరించాడు. మానవులకు రాజు విష్ణు స్వరూపుడు అయితే మృగములలో రాజైన సింహము విష్ణు స్వరూపము. అది నేనే అంటున్నాడు పరమాత్మ. పక్షులలో గరుడు నేనే అంటున్నాడు. ఈ గరుడు వినత కుమారుడు. ఈయన అన్నగారు అనూరుడు. ఆయన సూర్యునికి రథసారథి. గరుడు విష్ణువుకు వాహనం. వైష్ణవులు ఈయనను గరుడాళ్వార్ అని అత్యంత భక్తితో పిలుచుకుంటారు. ఇంతకు ముందు అనంతుడు అంటే విష్ణుమూర్తి స్థావరం నేనే అన్నాడు. ఇప్పుడు విష్ణుమూర్తి వాహనం నేనే అంటున్నాడు. పాములు, పక్షులు, మృగములు కూడా నేనే. నేను పడుకునే పాన్పు, ఎక్కే వాహనం అన్నీ నేనే. నేను కానిది ఏదీ లేదు అని తాను సర్వాంతర్యామి, తాను లేని చోటు లేదు అని తెలియజేస్తున్నాడు పరమాత్మ. అంతేకాదు, సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్న కాలమును కూడా నేనే. అన్నీ నా విభూతులే అంటున్నాడు పరమాత్మ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.